బాబా మసీదులో కూర్చుని ఎన్నోసార్లు ఎన్నో మధుర వాక్యాలు పలికారు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చెయ్యను. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించనిదో ఏమీయో తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము ఏమాత్రమూ లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి చేయవలెను అని బాబా పలికారు. నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.